అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు 'నిర్ణయం'. ఈ కథని రచించిన వారు ప్రశాంత్ గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, ఉదయం 7 గంటలు. 2 ఏళ్ల బాబుని తయారు చేసి తను తయారవుతుంది మానస. సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తుంది తను. ఉదయం 9:30 గంటలకల్లా ఆఫీస్‌లో ఉండాలి. మళ్ళీ సాయంత్రం 5 గంటలకి ఆఫీస్ అయితే ఇంటికి వచ్చేసరికి 6:30 అవుతుంది. ఈ సమయంలో పిల్లాడిని డే కేర్ సెంటర్‌లో వదిలిపెట్టాలి. వాడికి కావలసినవన్నీ సిద్ధం చేసి ఎప్పుడూ లేనిది ఇవాళెందుకో వాడు కూడా తయారవడానికి మొరాయిస్తున్నాడు. రోజూ బానే వెళ్ళేవాడు. కానీ ఇవాళ మాత్రం మానస వల్ల అవ్వట్లేదు వాడిని రెడీ చేయడం. విసుక్కుంటూ వాడివైపు కోపంగా చూసింది. ఆ చూపుకే భయపడి ఏడుపందుకున్నాడు వాడు. గబగబా వాడిని భుజాన వేసుకొని, నాన్న బంగారం అంటూ బుజ్జగిస్తూ ఎలానో వాడిని తయారు చేసింది. హమ్మయ్య అనుకుంటూ టిఫిన్ తిందామని మొదలుపెట్టింది. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. ఇంత పొద్దున్నే వచ్చింది ఎవరై ఉంటారో అర్థం కాలేదు మానసకి. పనమ్మాయి సాయంత్రం వస్తుంది. పాలు పేపర్ డోరు దగ్గర పడేసి పోతాడు తప్ప బెల్లి కొట్టి ఇచ్చే అలవాటు లేదు. ఎవరై ఉంటారు అనుకుంటూ పిల్లాడిని చంకనేసుకుని వెళ్ళి డోర్ తీసింది. ఎదురుగా ఉన్న మనిషిని చూసి ఆశ్చర్యపోయింది. అమ్మా! మానస డోర్ తీయగానే కనీసం ఆమె వైపు చూడను కూడా చూడకుండా లోపలికొచ్చింది పూర్ణ. ఆమె చేతిలో 2 బ్యాగులు, భుజాన ఒక హ్యాండ్ బ్యాగు లాంటిది ఉన్నాయి. ఏంటమ్మా ఇంత సడన్గా? కనీసం ఫోన్ కూడా చేయలేదు వస్తున్నట్టు. కూతురి ఇంటికే కదా అని ఫోన్ చేయలేదే? ఏం రాకూడదా అన్నట్లు అడిగింది అన్నపూర్ణ. అది కాదమ్మా, ఫోన్ చేస్తుంటే స్టేషన్కి వచ్చేదాన్ని కదా అని అంతే. మన పక్క వీధిలో శేఖరం గారి అబ్బాయి సెలవుకి వచ్చాడట. తనతో పాటు వచ్చానులే. ఇక్కడ దింపి వెళ్ళాడు. అవునా? మరి ఒక్కరితే వచ్చావు? నాన్న రాలేదా? ఏంటి నీ ప్రశ్నలు? లాయర్లాగా నన్ను కొంచెం కూర్చొనిస్తావా? సరే సరే కూర్చో, టీ తీసుకొస్తా అని కొడుకుని తల్లికిచ్చి కిచెన్ వైపు వెళ్ళింది. అమ్మమ్మను చూడగానే అంతవరకు గుక్కపెట్టిన మనవడు ఒక్కసారిగా ఏడుపు ఆపేసి నవ్వు ముఖంతో ఆమె ఒళ్ళోకి చేరిపోయాడు. చెప్పమ్మా, ఏంటి సడన్గా వచ్చావు? అది ఒక్కరితివే అంది టీ అందిస్తూ. వచ్చాను కాదమ్మా, వచ్చేశాను అంది ఆవిడ. ఉలిక్కిపడింది మానస. వచ్చేయడమేమిటి? అర్థం కానట్టు అడిగింది. ఏమోనే బాబు, ఆ మనిషితో ఇన్నాళ్ళు ఎలా వేగానో నాకు అర్థం కాకుండా ఉంది. ఇక భరించడం నా వల్ల కాదు. అందుకే నా దారి నేను చూసుకుందామని వచ్చేశాను. మానసకి తల్లి మాటలు వింటుంటే పిచ్చెక్కినట్టుగా ఉంది. అమ్మా, ఒక్క ముక్క అర్థం కావట్లేదు. సరిగ్గా చెప్పు. నేను నా మొగుణ్ణి వదిలేసి వచ్చేశాను అంది సాగదీస్తున్నట్టుగా. నెత్తిన పిడుగుపడ్డట్టు ఉలిక్కిపడింది మానస. ఏం మాట్లాడుతుంది తను? అమ్మా, సరే సరే, నీకు ఆఫీస్కి వెళ్ళే టైం అయినట్టుంది. నువ్వు వెళ్ళు. మనం సాయంత్రం తీరిగ్గా మాట్లాడుకుందాంలే. పిల్లాడిని వదిలే, నేను చూస్తా అని పైకెలిచ్చింది. అది కాదమ్మా, వాడిని తీసుకెళ్లే పని లేదు కాబట్టి ఇంకో అరగంట ఆలస్యంగా వెళతాలే. సరే అయితే నేను స్నానం చేసి వస్తా ఉండు అని ఆమె లోపలికి వెళ్ళిపోయింది. మానసకి బుర్ర పనిచేయడం మానేసింది. ఏం జరుగుతుంది? నాకు బుద్ధులు చెప్పి వీళ్ళు ఇలా చేయడం ఏంటి? ఇక ఇవాళ ఆఫీసుకి వెళితే పని అయినట్టే అనుకొని అక్కడే సోఫాలో జారబడింది. తల్లి వచ్చాక అన్నీ అప్పచెప్పి ఎలానో ఆఫీస్కి బయలుదేరింది. ఆఫీసులో కూర్చున్న మానసకి దృష్టి పని మీదకు పోవడం లేదు. తల్లి ప్రవర్తన గురించే ఆలోచన ఏమై ఉంటుందో అని. ఒక్కసారి నాన్నకి ఫోన్ చేస్తేనో అనుకొని వెంటనే తండ్రికి డయల్ చేసింది. 2 రింగులకే ఆయన ఫోన్ తీశారు. చెప్పమ్మా, మీ అమ్మ క్షేమంగానే చేరిందన్నమాట. ఏంటి నాన్న అడగటం? అయినా ఏమైంది అసలు? తనేమీ చెప్పలేదా? లేదు నాన్న, సాయంత్రం మాట్లాడతాను అంది. నేను ఆఫీస్లో ఉన్నాను. అవునా? అయితే సాయంత్రం చెబుతుందిలే. మీరు కూడా ఏంటి నాన్న? ఏంటమ్మా లేకపోతే? ఏదో మాట అనుకున్నాం, గొడవ పెరిగింది. ఏముంది, ఒక దెబ్బ కొట్టాను. ఆశ్చర్యపోయింది మానస. ఏంటి నాన్న, మీరు అమ్మని కొట్టారా? అవునమ్మా, ఆవేశం ఆపుకోలేక చేసుకున్నా. అయినా ఇదేమీ మొదటిసారి కాదురే. మా మధ్య చాలాసార్లు ఇలాంటి సందర్భాలు వచ్చాయి. మరింత ఆశ్చర్యానికి లోనైంది ఈసారి. నాన్న అమ్మని కొట్టేవారా? అది చాలాసార్లు. ఎప్పుడు వీళ్ళు అనలేదు. బంధువుల దగ్గర వినలేదు. అప్పుడప్పుడు మాట్లాడుకోకపోవడం తెలుసు కానీ ఏదో మామూలు అలకలే అని అనుకునేదాన్ని. నాన్న అంత ఆశ్చర్యపోవడానికి ఏమీ లేదమ్మా. ఇన్నాళ్ళు అంటే భరించాను. ప్రతిదానికి వాదన అన్నిట్లోనూ అంతే. చేయి చేసుకునే వరకు తనే తీసుకొస్తుంది. అయితే ఇప్పుడు 2-3 రోజులు మాట్లాడకుండా ఉండేది తప్ప ఇలా బయటికి పోలేదు. మరి ఇప్పుడు కొత్తగా ఏదో ధైర్యం వచ్చినట్టుంది. అందుకే ఇలా.
ఆయన అన్న చివరి మాటలు ఎక్కడో తగిలాయి మానసకి. ఎవరిని చూసి ధైర్యం వచ్చింది అమ్మకి? నన్ను చూసి కాదు కదా అనుకుంది మనసులో. సరే నాన్న, ఉంటాను. అమ్మతో మాట్లాడాక మళ్ళీ ఫోన్ చేస్తాను అని ఫోన్ పెట్టేసింది. ఆఫీస్లో పర్మిషన్ పెట్టి బయటపడింది. మనసు కుదురు లేనప్పుడు పని మీదకి దృష్టి పోదు. ముందు కారణం ఏంటో తెలుసుకోవాలి అనుకొని ఇంటికి బయలుదేరింది. ఏంటే, అప్పుడే ఆఫీస్ అయిపోయిందా? తలుపు తీస్తూనే కూతురిని అడిగింది పూర్ణ. లేదు, నేనే వచ్చేశాను అని తిన్నగా వెళ్ళి సోఫాలో కూర్చుంది. బాబు ఏడమ్మా? అన్నం తిని పడుకున్నాడు. నువ్వు తిన్నావా? ఇంకా లేదు, తిందామని అనుకుంటున్నా. ఇంతలో నువ్వు వచ్చావు. అవును, క్యారేజీ బరువుగా ఉంది. నువ్వు తినలేదా? లేదమ్మా. సరేరా, ఇద్దరం కలిసి చేద్దాం అని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది. అసలు నిజంగానే వీళ్ళ మధ్య గొడవ జరిగిందా, లేక నాటకం ఏదైనా ఆడుతున్నారా ఇద్దరు? ఒకవేళ జరిగితే తల్లి ఇంత నార్మల్గా ఎలా ఉంటుంది? అమ్మా, నిన్నో విషయం అడుగుతా, చెప్పు. ముందు ఇలా వచ్చి కూర్చో. ఏ విషయమైనా తింటూ మాట్లాడుకుందాం. అమ్మా, నాన్న నిజంగానే నిన్ను కొట్టారా? మీ ఇద్దరికి గొడవ జరగటం నిజమేనా? అనుమానంగా అడిగింది తల్లిని. ఎందుకు వచ్చింది నీకు అనుమానం? ఇదిగో చెంప మీద ఇంకా ఆనవాలు పోలేదు చూడు. అసలు ఏం జరిగింది? ఏముంది? మనకున్న 2 ఎకరాల పొలం చాలా ఏళ్ళుగా మీ మామయ్యే కౌలు చేస్తున్నాడు. అయితే ఈ సంవత్సరం కొత్తగా మీ మామయ్య కాకుండా ఎవరో కొత్త మనిషికి ఇస్తా అన్నారు. మనకి ఇంకో 5,000 అదనంగా ఆదాయం పెరుగుతుందట. నేను ఒప్పుకోలేదు. ఆయన వీలు కాదన్నాడు. ఇద్దరికీ మాట పెరిగింది. యువతల భర్త, అవతల తమ్ముడు. అయినా మీ మామయ్య మాత్రం మనకెప్పుడు అన్యాయం చేయలేదుగా. టైంకి డబ్బు కూడా ఇచ్చేసేవాడు. ఏ కారణంతో ఈసారి వద్దంటావు? నీ తమ్ముడు కాబట్టి వెనకేసుకొస్తున్నావు అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నేను తగ్గకుండానే మాట్లాడాను. చివరికి ఇక్కడ ఆగింది. మరి ఇంతకు ముందు కూడా చాలాసార్లే పోట్లాడుకున్నావు అన్నావుగా. అప్పుడెప్పుడు ఇలా వెళ్ళిపోవాలని అనిపించలేదా? అనిపించేది. కానీ 2 రోజులు మౌనంగా ఉంటే చాలు, అన్నీ సర్దుకుపోయి మామూలు అయిపోయేవాళ్ళం. ఒక్కొక్కసారి ఆయన మాట నెగ్గేది, కొన్నిసార్లు నా మాట నెగ్గేది. మీ అమ్మమ్మ తాతయ్య వాళ్ళు కూడా ఇద్దరికీ ఏదో ఒకటి సర్ది చెప్పేవారు. మాకు అన్ని రకాలుగా తోడు ఉండేవాళ్ళు. మరి ఇన్నాళ్ళు కాపురం చేసి అలా సర్దుకొని ఇవాళ ఇలా ఎందుకని వచ్చేసామమ్మా? ఏం చెప్పను. ఇంతకాలం మొగుడు కాబట్టే తనే దిక్కు అనుకున్నా. కానీ బయట వేరే ప్రపంచం ఒకటి ఉందని, మనం కూడా స్వేచ్ఛగా బ్రతకొచ్చని, దానికి మొగుడు పిల్లలు లాంటి బంధాలు అవసరం లేదని నాకు నిన్ను చూశాక అర్థమైంది. అమ్మా, నిన్ను తప్పు పట్టడం లేదే. నిజంగా చూడు, ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంది నీ జీవితం. నీకు నచ్చినట్టు ఉంటున్నావు. ఒకరికి సమాధానం చెప్పాల్సిన పని లేదు. ఎప్పుడైనా వస్తే మేము, లేకపోతే అది లేదు. చుట్టాపట్టాల గొడవ లేదు. ఇంత సంతోషంగా నువ్వు ఉన్నప్పుడు నేను అలా ఉండాలనుకోవడం తప్పేంటి? కానీ 25 ఏళ్ళు కాపురం చేసి ఇప్పుడు విడిపోవడం అంటే? ఏ, విడిపోవడానికి ఇన్నేళ్ళు అని లెక్కలేమైనా ఉన్నాయా? సరే, నేనంటే చదువుకున్నా, ఉద్యోగం ఉంది. నువ్వేం చేస్తావు? నేనేమీ రోగిష్టిదాన్ని కాదు. ఒంట్లో ఓపుకుంది. 4 ఇళ్లల్లో ఏదైనా షాపుల్లోనూ పనిచేసుకొని బ్రతుకుతాను. తల్లి మాటలకి కంగారు పడింది మానస. ఇంత బతికి తనుండి ఇప్పుడు 4 ఇళ్లల్లో పనా? అమ్మా, నువ్వు తొందరపడి నిర్ణయం తీసుకోకు. నేనే ఏదైనా మంచి పని చూస్తాలే అనేసి గదిలోకి వెళ్ళి బాబు పక్కనే పడుకుంది. కాసేపు నిద్రపోదామని ప్రయత్నం చేస్తుంది. కానీ ఎంతకీ నిద్ర రావడం లేదు. ఓ 4 రోజులు చూస్తే ఎప్పటిలానే అమ్మ మనసు మారుతుందిలే అనుకుంది. మెల్లగా నిద్రలోకి జారిపోసాగింది. తనకి తన భర్త విహారీకి మధ్య జరిగిన గొడవ గుర్తుకొస్తుంది ఆమెకి. 4 నెలల క్రితం పిల్లాడికి 2వ పుట్టినరోజు పార్టీని ఘనంగా జరిపించారు మానస, విహారీ ఇద్దరును. ఇద్దరు సంపాదన పరులే కావడంతో పెద్దగా ఆర్థిక ఇబ్బందులేమీ లేవు. అంతకు 4 నెలల ముందే మానస పేరు మీద ఇల్లు కూడా తీసుకున్నారు ఇద్దరును. అంతవరకు రెంట్కి ఒక ఫ్లాట్లో ఉంటున్నారు. కొడుకు పుట్టినరోజు అయిన మరుసటి రోజు, రే విహారీ, ఈ రోజుల్లో డబ్బుతోనే అన్నీ ముడిపడి ఉన్నాయి. ఇల్లంటే ఎలానో తప్పదు కాబట్టి సరే, కానీ ఇలా ప్రతి సంవత్సరం పుట్టినరోజులని పార్టీలని డబ్బు దుబారా చేయడం మంచిది కాదేమో ఆలోచించరా. అమ్మా, ఇప్పుడు అంత ఇబ్బంది ఏమొచ్చిందని? అయినా అస్తమానం చేస్తామా ఏంటి? అదేమీ కాదురా. మొన్న వేసవి కూడా వేలకి వేలు పోసి ఎక్కడెక్కడో తిరిగొచ్చారు. వారానికి ఒకసారి పార్టీలు అవి అంటూ ఎంతో కొంత ఖర్చు పెడుతున్నారు.
అందుకే ఒకసారి ఆలోచించుకోమని చెబుతున్నా అంతే. ఏం పర్లేదమ్మా, నేను చూసుకుంటాలే. అయినా ఇప్పుడు మీరు ఇచ్చిన ఆస్తిపాస్తులేమీ కరిగించటం లేదత్తయ్య. అంతవరకు బెడ్రూమ్లో ఉండి వాళ్ళ సంభాషణ వింటున్న మానస అంది. ఆమె తన తల్లిదండ్రులతో బెడ్రూమ్లో ఉంది. అయ్యో మానస, నా ఉద్దేశం అది కాదమ్మా. కొంచెం జాగ్రత్తగా ఉంటారని అంతే. అయినా మా సంపాదనతో మేము ఏమైనా చేస్తాం. మనవడికి మీరు చెయ్యండని మేమైనా అడిగామా? మిమ్మల్ని కానీ మా వాళ్ళని కానీ. అసలైతే మేమేం చెయ్యలేమమ్మా. కాకపోతే ఆ డబ్బు మరో అవసరం తీరుస్తుంది కదా. అంటే మీ మనవడు పుట్టినరోజు అవసరం కాదా? అసలు ఇలా ఎలా ఆలోచిస్తున్నారు అత్తయ్య మీరు? మానస, నువ్వు ఊరుకుంటావా అన్నాడు విహారి. ఏంటండి ఇది? మన పిల్లాడికి మన డబ్బు ఖర్చు పెట్టి వేడుక చేసుకుంటే మీ అమ్మకెందుకు అంత ఇబ్బంది? అమ్మ మన మంచి కోసమేగా చెబుతుంది. నేను చెబుతాలే, నువ్వు వెళ్ళు. అవును, మీ అమ్మ కాబట్టి మీరు వెనకేసుకొస్తున్నారు. ఎంతసేపు నాకు నా మీద పడి ఏడవడమే. ఆవిడ కూతురు పిల్లలకి మాత్రం ఘనంగా వేడుకలు జరిపించింది. అది తప్పు కనిపించలేదు ఆవిడికి. ఆ అనుభవంతోనే చెబుతున్నా మానస. నా అల్లుడు నలుగురిలో మెప్పు కోసం ఘనంగా అప్పు చేసి మరీ జరిపించాడు. ఆ తర్వాత అది తీర్చడానికి అతడు పడ్డ ఇబ్బంది నీకు తెలియదు కాదు. ఏ మానస, నువ్వు లోపలికి రా, పిలిచింది తల్లి పూర్ణ కూతురుని. అంతా వినపడిందిగా, నువ్వే చెప్పమ్మా. ఈవిడ మాట్లాడేది న్యాయమా? న్యాయమో అన్యాయమో ఆవిడికి తోచిన మంచి అనిపించింది చెప్పారు. వింటే విను, లేదంటే మానేసే. అంతేకాని వాదన ఎందుకే? చూడమ్మా మానస, నేను మీ అంతా చదువుకోకపోయినా బయట జరుగుతున్నవి వింటున్న అనుభవంతో చెప్పాను. ఎక్కడో దాకో ఎందుకు, నువ్వు చెప్పినట్టు నా కూతురే అనవసర ఆర్భాటాలకు పోయి ఇబ్బందులు పడిన విషయాన్ని నా కొడుక్కి గుర్తు చేస్తున్నాను. ఏం చెప్పినా రేపటి రోజున మీరు ఇబ్బందులు పడకుండా బాగుండాలని మాత్రమే నా ఉద్దేశం. చాలు, మీ నాటకాలు ఆపండి. ప్రశాంతంగా ఉన్నాం. వచ్చి చిచ్చు పెట్టి మా బుర్రలు పాడు చేసి ఆనందపడుతున్నారు. అసలు మీరు ఒక తల్లినా? చీచి, ఏ మనుషులో ఏంటో. అంతే, ఒక్క ఉదుటున ఆమె భుజం పట్టుకుని పక్కకు తిప్పి ఆమె చెంప మీద చెళ్ళును కొట్టాడు విహారి. అంతవరకు ఎంతో ఓపికగా విన్నాడు. కానీ చివరికి తల్లిని పెద్ద మాటలు అనేసరికి కోపం ఆపుకోలేకపోయాడు. జరిగిన సంఘటనకి అందరూ ఆశ్చర్యంగా చూస్తుండిపోయారు విహారీ వైపు. బుద్ధుందా నీకు? వయసులో పెద్దది, మన బాగుకోరి ఏదో సలహా ఇవ్వబోతే రాధాంతం చేసి అంత మాటలంటావా? కోపంగా అడిగాడు. మానసకి ఏడుపు ఆగటం లేదు. చీచి, చివరికి నీ కొడుకు చేత కొట్టించేదాకా వచ్చావు. ఇవాళ ఇదైంది, రేపు ఇంకేం జరుగుతుందో ఏంటో అనుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది. అత్తగారు మామగారి వైపు క్షమించమన్నట్టు చూశాడు. విహారి, కొంచెం ఆలోచించాల్సింది బాబు, తొందరపడ్డావేమో, నెమ్మదిగా అంది పూర్ణ. జరిగిందంతా చూశాం కదా, ఇక్కడ ఎవరిని అనుకోవడానికి లేదు. పదండి, రేపు తెల్లారితే అంతా సర్దుకుంటుందిలే అని ఆమెని తీసుకెళ్లాడు పూర్ణ భర్త. మరుసటి రోజు ఉదయాన్నే తన లగేజీతో బాబును తీసుకుని బయలుదేరింది. ఇక విహారితో కాపురం తన వల్ల కాదని, తన బ్రతుకు తాను బ్రతుకుతాను అని అందరూ ఎంతో చెప్పి చూశారు. విహారీ కూడా సారీ చెప్పాడు. మరోసారి ఇలా జరగదని బ్రతిమిలాడాడు. మానస పట్టు విడవలేదు. ఇవాళ మీ అందరి ముందు కొట్టినవాడు రేపు మీరు లేనప్పుడు ఏమైనా చేస్తాడు. నాకు చదువు సంపాదన రెండూ ఉన్నాయి. నా బ్రతుకు నేను బ్రతకగలను, పిల్లాడిని పోషించుకోగలను. బ్రతకటం పోషణ సమస్య కాదమ్మా. కుటుంబం లేని జీవితం ఎంత ఆస్తులున్నా వ్యర్థమేనే తల్లి. తల్లి నచ్చ చెప్పింది కూతురికి. పట్టిన పట్టు విడవనని మానస నేరుగా లగేజ్ తీసుకొని పిల్లాడితో పాటు స్నేహితురాలి ఇంటికి, అక్కడి నుండి వారం రోజుల్లో కొత్తగా కొన్న ఫ్లాట్కి మారిపోయింది. తల్లిదండ్రులు ఎంతో చెప్పి చూశారు. విహారీ కూడా ఓ 4-5 సార్లు వచ్చి బ్రతిమిలాడాడు. ఫోన్ చేశాడు. ఎలాంటి సమాధానం ఇవ్వలేదు మానస. పిల్లాడి ఏడుపుతో వాస్తవంలోకి వచ్చింది మానస. వాడిని చంకనెత్తుకొని హాల్లోకి వచ్చింది. తల్లి కనిపించలేదు. పక్క రూమ్లో వెతికింది, కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఇంతలో వీధి తలుపు తీసుకొని తల్లి వస్తూ కనిపించింది. అమ్మ, ఎక్కడికి వెళ్ళావు? మన పక్కన ఒక ఆవిడ మిషన్ కుడుతుందిగా, ఆవిడ దగ్గరికి వెళ్ళాను. ఏమైనా ఇచ్చి వచ్చావా? ఆహా, నాకు మిషన్ వచ్చు, ఏమైనా పనుంటే పిలవమని చెప్పి వచ్చానే. అమ్మా, ఏంటిదంతా? బాగుంది, నీకంటే చదువుంది, వెంటనే ఉద్యోగం దొరుకుద్ది. నాకు అలా కాదుగా అంటూ కిచెన్లోకి వెళ్ళి బాబుకి పాలు, మానసకు టీ తీసుకుని వచ్చింది పూర్ణ. అమ్మ, ఒక్కసారి ఆలోచించివి, ఈసారికి సర్దుకోవే, నాన్నతో నేను మాట్లాడతాను. కూతురి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసింది పూర్ణ. ఇదే మాట నిన్ను అడుగుతాను, నీ అహాన్ని చంపుకొని ఒప్పుకుంటావా? చురుగ్గా చూసింది మానస తల్లి వైపు. తల్లి కూతురు బంధం కాసేపు పక్కన పెట్టు. నేను నీకు లాంటి ఆడదాన్నే కదా, నాకుండదా ఆత్మవిశ్వాసం? ఇంకా అదేదో
నువ్వు మాత్రం స్వేచ్ఛగా తెగదెంపులు చేసుకుని బతకొచ్చు, నేను మాత్రం సర్దుకుపోవాలా? సాటి ఆడదానివి ఉండి నువ్వే ఇలా ఆలోచిస్తే ఎలా? ఇవాళ నేను రేపు మనిద్దరం చూసి ఇంకో నలుగురు, నలుగురు మరో 10 మందికి ఆదర్శం కావాలి. మొగుడు ఏం చేసినా సర్దుకుపోవాలా? అమ్మా, అవసరం లేదమ్మా. మనం బ్రతకగలిగినప్పుడు అస్సలు అవసరం లేదు. ఇక తల్లితో మాట్లాడే ప్రయోజనం లేదు. ఏం మాట్లాడినా తనకి ముడిపెడుతుంది. ఏదైతే అదే జరగని అనుకొని తన పనిలో పడిపోయింది. ఒకరోజు, 2 రోజులు, వారం రోజులు, 15 రోజులు, రోజులు గడుస్తున్నాయి. పూర్ణ ప్రవర్తనలో కానీ తీరులో కానీ మార్పు లేదు. వారం నుండి పక్కావిడ దగ్గర మిషన్ కొట్టడానికి కూడా వెళుతుంది. ఓ రోజు పక్కన ఉండే అమ్మాయి వచ్చి మీ అమ్మగారు వర్క్ చాలా బాగా చేస్తున్నారు అని చెబుతుంటే మానసకి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. ఏమైంది, అర్జెంటుగా కలవాలని ఫోన్ చేశావు? అడిగింది వల్లి. మానసకి విషయం ఎలా మొదలు పెట్టాలో అర్థం కాలేదు. విహారి కలిశాడా? నెమ్మదిగా అడిగింది. మళ్ళీ విహారితో కలిసుండాల్సి వస్తుందేమో సందేహంగా చెప్పింది మానస. మంచి నిర్ణయమేగా? ఆశ్చర్యంగా చూసింది వల్లి వైపు. వల్లి మానస కంటే 4 ఏళ్ళు పెద్దది. కాలేజీలో సీనియర్. పెళ్లి చేసుకొని కుటుంబంతో హైదరాబాదులోనే ఉంటుంది. భర్తది గవర్నమెంట్ ఉద్యోగం. 2 ఆడపిల్లలు ఆమెకి. మానసది వల్లిది ఒకే ఊరు, కలిసి పెరిగారు. చిన్నప్పటి నుంచి మంచి స్నేహం ఉంది ఇద్దరి మధ్యన. మానస తన జీవితానికి సంబంధించిన ప్రతి విషయాన్ని చెబుతుంది ఆమెతో. అప్పుడు విహారీ నుండి విడిపోయి వచ్చేసినప్పుడు కూడా ఈమెనే సంప్రదించింది. అన్ని విషయాల్లోనూ వల్లి మాట వినే మానస మాత్రం విహారితో కలిసుండే విషయంలో ఆమెకు తోచిన నిర్ణయాన్ని తీసుకుంది. వల్లి వద్దని చెప్పినా వినలేదు. మానస ఆలోచనల్లో ఉండటం గమనించి తనే అడిగింది, అసలు ఏమైందో చెప్పకుండా ఈ ఆలోచన ఏంటి? మానస జరిగింది మొత్తం చెప్పింది. ఈసారి ఆలోచనలో పడటం వల్లి వంతైంది. తనకెందుకో మానస తల్లి నిర్ణయం మంచిదే అనిపించింది. అదే చెప్పింది మానసతో. ఏంటి నువ్వు కూడా అమ్మని నాన్న దగ్గరికి ఎలా పంపాలి అని ఆలోచిస్తుంటే అమ్మదే మంచి పని అంటావు? తప్పేముంది మానస? నీ నిర్ణయం నీకు సరైంది అనిపించినప్పుడు అదే నిర్ణయం ఆవిడ తీసుకుంటే ఎందుకు తప్పవుద్ది? అది కాదే, నాన్న మంచోడు, చిన్నప్పటి నుండి చూస్తున్నానుగా. అయితే 2 ఏళ్ళు కాపురం చేసావు. విహారీ ఎలాంటోడో నీకు తెలీదా? లేక అర్థం కాలేదా? మంచోడే కానీ ఏంటి? తిరుగుబోతూ తాగుబోతూ కాదు. ఎప్పుడు గొడవ పడే మనిషి కాదు. నీ ఇష్టానికి విలువ ఇవ్వని మనిషి కాదు. కానీ తల్లి మాటలకి నన్ను తిడితే ఎలా పడను? తల్లి చాటు బిడ్డలా ఉంటే ఎలా? అదే మాట విహారీ మీ అమ్మని అనుంటే నువ్వేం చేస్తావే? కోపం వస్తుంది, కానీ చెయ్యి చేసుకోలేనుగా. ఇదే మనకి మగాళ్ళకి తేడా. మనకి సహనం ఎక్కువ, వాళ్ళకి ఆవేశం ఎక్కువ. అన్నీ మనం అనుకున్నట్టుగానే జరగాలని వాళ్ళు అనుకున్నట్టుగానే జరగాలని వాళ్ళు. ఇలా ఒకరికొకరం పంతాలకు పోయి జీవితాన్ని నరకం చేసుకుంటే ఎలా? అంతవరకు వస్తే మా ఆయన్నే చూడు. ఆయనేమీ శ్రీరామచంద్రుడేమీ కాదు. ఆయనకి కోపం ఎక్కువ. తినే తిండి దగ్గర, కట్టుకునే బట్ట దగ్గర, ఇంటి శుభ్రం దగ్గర, చివరికి ఆయన తరపు బంధువుల దగ్గర ప్రతిదీ ఇలా ఉండాలి, అలా చెయ్యాలి అని ఎన్నోసార్లు చెబుతారు. ఒక్కొక్కసారి భరించలేని విసుగు వస్తుంది. గట్టిగా అరిచి తిట్టేయాలని కూడా ఉంటుంది. కానీ నాకు సంబంధించిన విషయాల్లోనూ కూడా అంతే జాగ్రత్త చూపిస్తారు. ఆయన గుణమే అంతిలే అని సర్దుకుపోతాను. కోపం వచ్చినా ప్రేమ వచ్చినా భరించడం కష్టం అనుకో. అంటే మగాడు మొగుడయ్యాక ఏం చేసినా భరించాలంటావు. నోనో, నా ఉద్దేశం అది కాదు. తాగుబోతూ తిరుగుబోతూ వ్యసనపరుడు అయితే భరించడం కష్టమే, కానీ కొన్ని చిన్న చిన్న వాటిని పెద్ద మనసుతో భరించాలి అంటున్నాను. ఇప్పుడు విహారీ వాళ్ళ అమ్మంటే ప్రేమ. తనని అన్నందుకే నిన్ను కొట్టాడు. నీకు మీ అమ్మంటే ప్రేమ. తనని అనుంటే నువ్వు అదే పని చేసుండేదానివి కదా. ఊరకనే అనలేదు అని నువ్వు అననొచ్చు. పెద్దవాళ్ళు వాళ్ళ జీవితం అనుభవించి ఉంటారు కాబట్టి మనకి ఏదో ఒకటి చెప్పాలని ప్రయత్నం చేస్తుంటారు. మనం ఎంత ఎదిగినప్పటికీ కూడా వాళ్ళు చెప్పింది తప్పు కానప్పుడు ఖచ్చితంగా వినాలి. పాటించడమా వద్దా అన్నది తర్వాత విషయం, అంతే. ఇది వరకు నువ్వెందుకు నాకు ఈ విషయం చెప్పలేదు కాదు మానస, నీకు అర్థం కాలేదు. అప్పుడు నువ్వు ఆవేశంలో ఉన్నావు. అదీ కాక నీకు చదువు ఉద్యోగం ఉన్నాయన్న ధైర్యం, నేనెందుకు అణిగిమణిగి ఉండాలన్న అహం ఉన్నాయి. నువ్వు చేసిన పని నీకు ఆ సమయంలో తప్పని అనిపించలేదు, కానీ ఇప్పుడు అదే పని మీ అమ్మ చేస్తుంటే నీ అంతటి నువ్వే గిల్ట్ ఫీల్ అవుతున్నావు, అంతే. ఇంకో విషయం మానస, మన తల్లిదండ్రులు మనల్ని చదివించేది జీవితంలో
ఏదైనా సమస్యలు ఎదురైతే వాటిని తెలివిగా ఎదుర్కోవడానికి, మన పిల్లలను మనం తీర్చిదిద్దటానికిను. ఇలా అక్కర్లేని ఆలోచనలతో జరిగే చిన్న చిన్న సంఘటనలతోనూ మన జీవితాలు పాడు చేసుకోవడానికి కాదు. అలాగే మగాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు. ఆయా సందర్భాలను బట్టి మనం ఎలా రియాక్ట్ అవుతామో వాళ్ళు అంతే. కాకపోతే మనకి సహనం పాళ్ళు ఎక్కువ కాబట్టి ఆడవాళ్లే సర్దుకుపోవాలి అంటారు. ఆడవాళ్ళు ఎందుకు సర్దుకుపోవాలి? మగవాడు సర్దుకుపోవచ్చు కదా అనుకుంటే, ఈ సంఘటన జరిగిన తర్వాత నీకు విహారి ఎన్నిసార్లు సారీ చెప్పలేదు? మరి నువ్వు కాంప్రమైజ్ అవ్వలేదు కదా. సరే వల్లి, నేను బయలుదేరుతాను. సరే, బాగా ఆలోచించు, మంచి నిర్ణయం తీసుకో. ఈ రోజుల్లో మనిషికి తోడు చాలా అవసరం. దొరికిన దాన్ని నిలబెట్టుకోవాలి తప్ప ఇది కాకపోతే ఇంకొకటి అని మాత్రం ఆలోచించుకో. సరే, థ్యాంక్స్. ఒక సమస్యకి సలహా చెప్పడం సులభమే, కానీ ఎదుర్కోవడమే కష్టం అంది వల్లి. ఆమె ఉద్దేశం మానసికి అర్థమైంది. ఉదయం అనగా వెళ్ళావు. సెలవు రోజు కూడా ఈ రాచకార్యాలేంటి? పిల్లాడి గురించి ఆలోచన లేదా? కోపంగా అడిగింది ఆ పూర్ణ. అమ్మ, వల్లిని కలవడానికి వెళ్ళాను. అవునా? ఓసారి రమ్మనలేకపోయావా? వస్తుందిలే కానీ అమ్మ, నువ్వు ఇవాళ ఊరికి బయలుదేరు. ఎక్కడికి? ఆ మనిషి దగ్గరికా? నేను ససేమేరా వెళ్ళేది లేదు. సారీ అమ్మ, తప్పదు. నేను కూడా విహారిని దగ్గరకు వెళ్ళిపోదాం అనుకుంటున్నా. ఆశ్చర్యంగా చూసింది కూతురి వైపు. నిజమే అన్నట్టు. అవునమ్మా అంది కొంచెం సిగ్గుపడుతూ. మరి విహారిని పిలిచావా? లేదు, ఇప్పుడు చేస్తాను. ముందు ఫోన్ చేసి పిలువు. మీరిద్దరూ కలిసి ట్రైన్ ఎక్కేస్తే నేను బయలుదేరతాను. లేదంటే నా దారి నీ దారే అంది కొంచెం కోపం నటిస్తూ. విహారికి ఫోన్ చేసింది మానస. చెప్పు మానస, ఇక్కడ ఒక్కరితోనే ఉండటానికి ఇబ్బందిగా ఉంది. నువ్వు అత్తమ్మ వస్తే కలిసే ఉండొచ్చు. లేదా నన్ను పిల్లడిని అక్కడికి తీసుకుపోయినా సరే. నేను వింటున్నది నిజమేనా? సందేహంగా అడిగాడు. అవును విహారి అంది చివర్లో సాగదీస్తూ. సాయంత్రానికల్లా ఇంట్లో ఉంటాను మానస అన్నాడు. ఇద్దరి మధ్య ప్రేమ పెరిగినప్పుడు వాళ్ళు పిలుచుకునే తీరుది. మరుసటి రోజు రాత్రి 9:30 గంటలకి గౌతమ్ ఎక్స్ప్రెస్లో రాజమండ్రి బయలుదేరింది పూర్ణగారు. ట్రైన్ కదిలి కూతురు, అల్లుడు, మనవడు కనుమరుగయ్యేదాకా చెయ్యి ఊపుతూనే ఉంది. వాళ్ళు కనుమరుగవ్వగానే మొబైల్ తీసి వల్లికి ఫోన్ చేసింది. థ్యాంక్స్ అమ్మ, మంచి ఆలోచనతో నా కూతురు కాపురం నిలబెట్టావు. అయ్యో అమ్మ, తను నా చెల్లెల్లాంటిది. ఆ మాత్రం చైనా. అయినా మీ యాక్టింగ్ బాగుంది. అసలు సందేహం లేకుండా నటించారు. మానస పూర్తిగా నమ్మేసింది. పోనీలే అమ్మ, ఈసారి ఎప్పుడైనా మా ఆయనతో గొడవైతే కనీసం యాక్టింగ్ అయినా చేసుకు బ్రతికేస్తాను అంది నవ్వుతూ. అవతల వల్లి కూడా నవ్వేసింది ఆమె మాటలకి. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.